సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రాష్ట్రంలో జరిగినటువంటి పోలింగ్ సరళిని దృష్ట్యా పోలింగ్ అయిన తర్వాత ప్రజల వద్ద సేకరించినటువంటి విధానాల వల్ల, ఇది ఓటు ఎవరికి వేసారని సేకరించినటువంటి విధానాల వల్ల కానీ ఓటమికి 100% 130 స్థానాల పైనే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే డేట్ అంటారా, వాళ్ళ ఫ్యామిలీ భువనేశ్వరి గారు సిద్ధాంతులకు చూపించి భువనేశ్వరి గారు డేటు ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పార్టీని ఈడ్చుకొస్తే 2019 తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ఎంటైర్ కూడా, చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, భువనేశ్వరి గారు కానివ్వండి, బ్రాహ్మణి గారు కానివ్వండి, నలుగురు కూడా 4 దిక్కుల్లాగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్రవ్యాల్లాగా 4 పక్కలుగా చీలిపోయి, ఒక పక్క ప్రజా వ్యతిరేక పాలనని ప్రజల్లో తీసుకెళ్తూ, మరో పక్క ఎప్పుడైతే 23 సీట్లు వస్తే ఇక పార్టీ పని అయిపోయిందని, పార్టీలో పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళే బయటికి వెళ్ళిపోతే ఈ పార్టీ పని అయిపోదు, మేము ఉన్నంత వరకు, మా ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇది అయిపోదని 4 దిక్కుల ప్రయాణించి ఈ పార్టీని మళ్ళీ అధికారం తీసుకొచ్చేదాకా ఉన్నారంటే ఇందులో ఈసారి మాత్రం ఆ 4 పాత్ర ఉంది. చంద్రబాబు గారి పాత్ర ఎంత ఉందో ఇవాళ ఆ కుటుంబం పాత్ర ఎంత ఉందో. అయితే ఆ కుటుంబంలో ఎవరో రాజకీయాల్లో లేరు కాబట్టి ఆ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒకే ఒక అతను నారా లోకేష్ బాబు గారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నప్పుడు, మొన్నటి వరకు రిక్వెస్ట్ చేసేప్పుడు మాత్రం డిమాండ్ చేస్తున్నాం. 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 226 రోజులలో 3123 రోజులు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి పార్టీ కోసం నారా లోకేష్ బాబు గారు. 2004లో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు. అలాగే 2014లో ప్రభుత్వం రావడం కోసం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు. అలాగే 2019లో పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఒక వెరైటీ పాదయాత్ర. ఏంటంటే ఆయనది శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు, మరి పాదయాత్ర అయినా సరే పాదయాత్ర చేశాడు. మనం దాన్ని కూడా ఒప్పుకోవాలి. అలాగే పార్టీ భుజస్కంధాల మీద పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు ఒక 20 నుంచి 30 వేల మందిని పేరుతో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబు గారు ఆ 20-30 వేల మందినితో సహా ఇంకొక 20-30 వేల మందిని పేరుతో పిలిచే నాయకత్వాన్ని సంపాదించుకున్నాడు లోకేష్ బాబు గారు. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బలహీన వర్గాలకు చెందినటువంటి అచ్చెన్నాయుడు గారు పనిచేశారు. చాలా చక్కగా పనిచేశారు. ఆయన జైలుకి వెళ్ళొచ్చినా సరే ఎక్కడా భయపడకుండా ప్రభుత్వానికి ఇంకా గట్టిగా పనిచేశారు. 100కి 100% అచ్చెన్నాయుడు గారు పెద్ద మెజార్టీతో అక్కడ గెలుస్తున్నారు. ఆయన 100కు 100% చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆయన ఉంటారు. ఇవన్నీ కూడా నేను అనుకున్నాను, ఎందుకంటే మంత్రివర్గం గురించి నేను మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసేది కూడా అచ్చెన్నాయుడు గారికి మంచి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పమని. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా పని చేయడానికి ముందు వెనక ఆలోచిస్తాడు. మేము ఇక్కడ ఉన్నదంతా కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీ చెందినటువంటి వ్యక్తులవే. మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము, మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి.
ఇది మా డిమాండ్. డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే డిమాండ్ చేసే హక్కు నాకుంది. చంద్రబాబు గారి కోసం ఫైట్ చేస్తాననేది ఈ రాష్ట్రంలో కాదు, మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడ అందరికీ తెలుసు. అలాగే నేను ఇందా చెప్పా, చంద్రబాబు గారి ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశంలో రక్తంతో కాలు కడిగినటువంటి వ్యక్తిని నేనే. కాబట్టి నాకు ఆయన నా మీద ఉన్నటువంటి అభిమానం, చంద్రబాబు గారికి నా మీద ఉన్న అభిమానంతో నేను డిమాండ్ చేస్తున్నా. నా కోసం కాదు డిమాండ్, పార్టీ కోసం డిమాండ్ చేస్తున్నా. నా కోసం అయితే నేను డిమాండ్ చేయను. చంద్రబాబు గారిని రేపైనా సరే నా పదవి ఏదైనా సార్ ఇది చేయండి అది చేయండి నేను డిమాండ్ చేయను. ఆయన ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ నాకు ఆయన దగ్గర హక్కు ఉంది, ఆయన దగ్గర నేను మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి నారా లోకేష్ బాబు గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెబితే తెలుగుదేశం పార్టీ ఇంకో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బతికే ఉంటుంది, ముందుకెళ్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.